శాంతి. 27/7/2026. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటిలో మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. మీరు రాజఋషులు. మీరు రాజ్యం కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ప్రశ్న: నిరాకార తండ్రిలో ఉన్న ఏ సంస్కారాలను సంగమంలో పిల్లలైన మీరు కూడా ధారణ చేస్తారు? జవాబు: నిరాకార తండ్రిలో జ్ఞానం యొక్క సంస్కారాలు ఉన్నాయి. వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతితుల నుండి పావనంగా చేస్తారు. అందుకే వారిని జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారాలని ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము వారి నుండి విని ఇతరులకు వినిపిస్తాము అని మీరు నషాతో అంటారు. పాట: చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఈ మహిమ ఎవరిది? ఒక్క తండ్రిది. శివాయ నమః. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు కదా. వారు మా తండ్రి అని పిల్లలకి తెలుసు. ఉన్నతోన్నతమైన వారే భగవంతుడు, వారే మా తండ్రి. మనమంతా తండ్రులం కాదు, మొత్తం ప్రపంచంలో అంతా సోదర భావం ఉంటుందని కూడా అంటూ ఉంటారు కూడా. సన్యాసులు లేక విద్వాంసులు చెప్పిన దాన్ని అనుసారంగా ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అన్నట్లయితే పితృభావం అయిపోతుంది. సోదరభావం ఉన్నట్లయితే తండ్రి అనే వారు ఉన్నారు అన్న రుజువు అవుతుంది. వారి నుండే వారసత్వం లభించనున్నది. పితృభావం ఉన్నట్లయితే ఇక వారసత్వం అన్న మాటే ఉండదు. ఆత్మలైన మనందరి తండ్రి ఒక్కరేనని, వారినే వరల్డ్ గాడ్ ఫాదర్ అని అంటారని పిల్లలకి తెలుసు. వరల్డ్లో ఎవరు ఉంటారు? అందరూ సోదరులు, ఆత్మలు. అందరి గాడ్ ఫాదర్ ఒక్కరే. ఆ తండ్రిని అందరూ ప్రార్థిస్తారు. నమస్కారము లేక పూజ అనేది ఒకరికే జరగాలి. అదే సతోప్రధానమైన పూజ. నమస్కారం కానీ పూజ కానీ ఒక్కరికే, ఒక్క తండ్రికే, ఒక్క శివుడికే జరగాలి. అదే సతోప్రధానమైన పూజ. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యం అని కూడా అర్థం చేయించారు. తండ్రి సద్గతి కోసం జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతి అని జీవన్ముక్తిధామాన్ని అంటారు. ఈ విషయాన్ని ఆత్మ బుద్ధిలో ధారణ చేయాలి. మన ఇల్లు శాంతిధామము, దాన్ని ముక్తిధామము అని, నిర్వాణధామము అని అంటారు. ఆత్మ అక్కడ అన్నింటి నుంచి ముక్తై ఉంటుంది, వాణి నుంచి అతీతమై ఉంటుంది. అన్నిటికన్నా మంచి పేరు శాంతి ధామము. ఇక్కడైతే ఇంద్రియాలు ఉన్న కారణంగా ఆత్మ టాకీలో ఉంటుంది, మాట్లాడవలసి ఉంటుంది. సూక్ష్మతనంలో ఉన్నది మూవీ, సైగల ద్వారా సంభాషణ జరుగుతుంది, శబ్దం ఉండదు. 3 లోకాల గురించి మీరు తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. బుద్ధిలో ఇవి మంచి రీతిలో కూర్చోవాలి. ఈ సృష్టి ఒక చక్రం వలె తిరుగుతుందని మనుష్య సృష్టి గురించి గాయనం చేయబడింది. దాన్ని ప్రపంచ చరిత్ర భౌగోళికాలు అని అంటారు. దాని గురించి మనుషులే తెలుసుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర భౌగోళికాలను వినిపిస్తారు ఉన్నతోన్నతమైన తండ్రి. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది వారికే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అయ్యారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని పాట కూడా పాడుతారు. లక్ష్మీనారాయణల చిత్రాలు ఉన్నాయి కదా, వారు సంపూర్ణ నిర్వికారులు. మనుషులు తమను తాము సంపూర్ణ వికారులను అనుకుంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు అనగా సంపూర్ణ పావనంగా ఉంటారు. కలియుగంలో సంపూర్ణ వికారులు అనగా సంపూర్ణ పతితులుగా ఉంటారు. ఇది భారత్ యొక్క విషయమే. దీనిని తండ్రి వచ్చి బుద్ధిలో కూర్చోబెడతారు. ఇది ఇంకెవరికి తెలియదు.
వారైతే సత్యుగానికి ఎక్కువ వ్యవధిని చూపించారు. లక్షల సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేదని భావిస్తారు. కనుక ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రానే రావు. మనం ఇప్పుడు సంపూర్ణ వికారుల నుండి సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నామన్న విషయం పిల్లలకి తెలుసు. సంపూర్ణ పతితుల నుండి సంపూర్ణ పావనంగా అవ్వాలి. తండ్రి అర్థం చేస్తున్నారు, ఆత్మలోనే మాలిన్యం చేరుకుంది. బంగారు యుగం నుండి ఇప్పుడు ఇనుప యుగంగా అయిపోయింది. ఇక్కడ ఆత్మను ఇలా పోల్చడం జరుగుతుంది. ఇది మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీరు చాలా అదృష్టవంతులు. మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేనేలేరు. ఇప్పుడు రాజయోగంలో కూర్చున్నారు. మీరు రాజ ఋషులు. రాజ్యం కోసం ఎప్పుడైనా ఏదైనా చదువు ఉంటుందా? బ్యారిస్టర్గా తయారు చేస్తారు, కానీ విశ్వమహారాజులుగా ఎవరు తయారు చేస్తారు? తండ్రి తప్ప ఇంకెవ్వరు తయారు చేయలేరు. ఇక్కడ మహారాజులుగా ఎవరూ లేరు. సత్యుగం కోసమైతే వారు తప్పకుండా కావాలి. అందుకే తప్పకుండా ఎవరో ఒకరు రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, ఎప్పుడైతే భక్తి పూర్తయ్యేదో అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు భక్తి పూర్తయింది. ఇక దీని గురించి మాట్లాడడానికి ఏమీ లేనేలేదు. మమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. ఈ నష ఉండాలి. తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. నష. ఆత్మలైన మనల్ని నిరాకార తండ్రి అయిన పరంపిత పరమాత్మ శివుడు చదివిస్తున్నారు. శివుని గురించి అయితే అసలు ఎవరికి ఏమీ తెలియదు. బాబా మళ్ళీ స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనము వారిని మహారాజా శ్రీనారాయణ మరియు మహారాణి శ్రీలక్ష్మి అని అంటాము. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను వినిపిస్తారు. అమర కథ, మూడవ నేత్రం కథను కూడా వినిపిస్తారు. తండ్రి మూడవ నేత్రాన్ని కూడా ఇస్తారు. నరు నుంచి నారాయణగా అయ్యే కథను కూడా వినిపించడం జరుగుతుంది. ఏ విషయాలైతే గడిచిపోయాయో అవి మళ్ళీ భక్తి మార్గంలోకి పనికొస్తాయి. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారని, మనం హక్కుదారులమని పిల్లలైన మీకు ఇప్పుడు అర్థమయ్యింది. భగవంతుడైతే స్వర్గ రచయిత కదా. మనము భగవంతుని సంతానమైనప్పుడు మరి మనం స్వర్గంలో ఎందుకు లేము? కలియుగంలో ఎందుకున్నాము? పరంపిత పరమాత్మ అయితే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. పాత ప్రపంచాన్ని భగవంతుడు రచించరు. ముందు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. దాని తర్వాత పాతదాన్ని పడగొడతారు. మనము సత్యుగం కోసం రాజ్యం తీసుకుంటున్నామని మీకు తెలుసు. సత్యుగంలో ఎవరుంటారు? ఈ లక్ష్మీనారాయణల వంశం ఉంటుంది. ఇంకా వేరే రాజులు కూడా కొందరు ఉంటారు కదా. వీరికి గుర్తుగానే విజయమాల ఉన్నది. ఇప్పుడు మనము విజయమాలలో స్మరించబడేందుకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలకి తెలుసు. మాల ఎందుకు పూజించబడుతుంది? పైన ఉన్న పుష్పం ఎవరు అని ప్రపంచంలో ఎవరికీ మాల యొక్క అర్థం తెలియదు. మాలను తిప్పుతూ తిప్పుతూ చివరిలో పుష్పానికి నమస్కరిస్తారు. మళ్ళీ మాలను తిప్పడం మొదలు పెడతారు. ఆలోచనలు ఎక్కడా బయటికి వెళ్ళకూడదని కూర్చొని మాలను స్మరిస్తూ ఉంటారు. వాయిద్యము మోగినట్లుగా లోపల రామ రామ అని జపిస్తూ ఉంటారు. చాలా సాధన చేస్తారు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. అయితే చాలా భక్తి చేసేవారు ఎటువంటి వికర్మలు చెయ్యరు. చాలా భక్తి చేసేవారి గురించి వీరు సత్యవాదులై ఉంటారని భావిస్తారు. మందిరంలో మాల పెట్టి ఉంటుంది. మాలను తిప్పుతూ నోటితో రామ రామ అని జపిస్తూ ఉంటారు. భక్తిలో పాపం జరగదని చాలామంది మనుషులు భావిస్తారు. నవవిధ భక్తితో మనుషులు ముక్తిని పొందుతారని అంటారు. కానీ అలా ఏమీ జరగదు. ఇది ఒక నాటకం. ఇందులో సతో ప్రధానము. సతో రజో తమోలోకి అందరూ రావాల్సిందే. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళరు. పైన ఎలాగైతే స్థలం ఖాళీ అయిపోతుందో అలాగే ఇక్కడ కూడా చాలా స్థలం ఖాళీ అయిపోతుంది. ఢిల్లీ చుట్టుపక్కల మధురమైన నదీ తీరాలలో రాజధాని ఉంటుంది. సముద్రం వైపు ఉండదు. ఈ బొంబాయి మొదలైనవి ఉండవు.
అది పూర్వము చేపలు పట్టే స్థలంగా ఉండేది. చేపలు పట్టేవారు అక్కడ ఉండేవారు. ఇప్పుడు సముద్రాన్ని ఎంతగా ఎండగొట్టారు. అయినప్పటికీ చేపలు పట్టేవారు ఉంటారు అక్కడ. సత్యుగంలోనైతే బొంబాయి ఉండదు. అక్కడ పర్వతాలు మొదలైనవి కూడా ఉండవు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ మనుషులు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. సత్యుగంలో అలసిపోయేటువంటివి కష్టమేమీ ఉండదు. మీరు స్వర్గవాసులుగా అయిపోతారు. అక్కడ అంశమాత్రం కూడా కష్టము ఉండదు. అంశమాత్రం కూడా కష్టము ఉండదు. కనుక ఇప్పుడు పిల్లలు తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు శరీర నిర్వహణ కోసం వ్యాపారాలు మొదలైనవి చెయ్యాలి. విద్యార్థులు స్కూల్లో చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటారు. ఇంటి పనులు కూడా చేస్తారు. ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఈ చదువులోనైతే మీకు ఎటువంటి కష్టము లేదు. ఈ చదువులో ఎటువంటి కష్టము లేదు. ఆ చదువులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? ఇక్కడైతే ఒకే చదువు, మరియు ఇక్కడైతే ఒకటే పాయింట్, మన్మనాభవ. దీనితో మీ పాపాలు నాశనమవుతాయి. భగవాన్ వాచా కదా. గీతను భగవంతుడు ద్వాపరయుగంలో వినిపించారని వారు భావిస్తారు. కానీ ద్వాపరయుగంలో వినిపించి ఏం చేస్తారు? శ్రీకృష్ణుని చిత్రంలో రాయబడిన వాక్యాలు చాలా బాగున్నాయి. ఈ యుద్ధం కేవలం నిమిత్త మాత్రంగా జరుగుతుంది. అందరూ మరణించినప్పుడే కదా తిరిగి ముక్తి జీవన్ముక్తుల్లోకి వెళ్తారు. అది కూడా కేవలం యుద్ధంలోనే మరణించరు. అనేక రకాల వైపరీత్యాలు సంభవిస్తాయి. పిల్లలకి ఎటువంటి దుఃఖము కలగకూడదు. మనుషులకు హార్ట్ ఫెయిల్ అయినప్పుడు వారికి ఎటువంటి దుఃఖము కలగదు. మృత్యువు అంటే అలా ఉండాలి. కూర్చుని ఉండగానే హార్ట్ ఫెయిల్ అవుతుంది, అంతే, సమాప్తం. వైద్యుడి వచ్చేసరికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే అందరి మృత్యు జరగనున్నది. చివరిలో హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ ఉండరు. అలానే అంత్యక్రియలు చేసేవారు కూడా ఉండరు. ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోతాయి. అందరి ప్రాణాలు తనువు నుంచి వెళ్ళిపోతాయి. కుండపోత వర్షాలు కురుస్తాయి. మృత్యు వచ్చేందుకు సమయమేమీ పట్టదు. మనుషులు వెంటనే మరణించే విధమైన బాంబులు వగైరా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి బాంబులను తయారు చేస్తూ ఉంటారు. బాంబులను అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. వెంటనే చనిపోయేందుకు బాంబులు తయారు చేయడానికి డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది డ్రామాలో తయారు చేయబడిన ఆట. కల్పకల్పము వినాశనం జరుగుతుంది. సత్యయుగంలో మీకు జ్ఞానము ఉండదు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇవ్వాలి. స్థాపన పూర్తయిందంటే ఇక తర్వాత జ్ఞానం యొక్క విషయమే ఉండదు. మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. ఇప్పుడు మీరు యోగ బలంతో పావనంగా అవ్వాలి. పావనంగా అయినప్పుడే సుఖధామానికి శాంతిధామానికి వెళ్ళగలరు. చార్ట్ పెట్టాల్సి ఉంటుంది. మేము తండ్రిని స్మృతి చేసి తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా ఇక్కడే అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు. ఇలా ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో రాసి లేదు. చివరికి ఆ రోజు నేటికి వచ్చింది అనే పాటను పిల్లలు విన్నారు. భారతవాసులు మళ్ళీ రాజులకే రాజులుగా అవుతారు. రాజులకే రాజులుగా అనగా మహారాజులుగా అవుతారు. తర్వాత త్రేతాలో రాజా రాణులుగా ఉంటారు. ఎవరైతే పూజ్య మహారాజు మహారాణులుగా ఉండేవారో వారు ద్వాపరయుగంలో వామ మార్గంలోకి వచ్చి పుజారులుగా అవుతారు. తామే పూజ్యులుగా తామే పుజారులుగా అవుతారు. తండ్రి అంటారు, నేను పుజారిగా అవ్వను. దేవతలు పూజ్యులుగా ఉంటారు. నేను పూజ్యునిగాను అవ్వను, పుజారిగా కూడా అవ్వను. భారతవాసీలు దేవీ దేవతల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. మొదట్లో పూజలుగా ఉన్న లక్ష్మీనారాయణలే మళ్ళీ భక్తి మార్గంలో శివబాబాకి పుజారులుగా అవుతారు. ఏ శివబాబా అయితే మహారాజు మహారాణులుగా తయారు చేశారో వారికి మందిరాలను నిర్మించి పూజిస్తుంటారు,
ఎవరు కూడా ఒక్కసారి వికారాల్లోకి వెళ్ళరు, నెమ్మదిగా వెళ్తారు. వామ మార్గంలో దేవతలకు సంబంధించిన గుర్తులను కూడా చూపిస్తారు. ఎవరైతే పూజ్య లక్ష్మీనారాయణలుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. మొట్టమొదట శివుని మందిరాన్ని నిర్మిస్తారు. ఆ సమయంలోనైతే పూజ కోసము వజ్రాలని కట్ చేయించి లింగాన్ని తయారు చేస్తారు. పరమాత్మ అతి చిన్న బిందువని ఎవ్వరికీ తెలియదు. వారు పెద్ద లింగం కాదు అనే విషయం ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మందిరాలనైతే చాలా నిర్మించారు. రాజులను చూసి ప్రజలు కూడా అలాగే చేస్తారు. మొట్టమొదట శివబాబా పూజ జరుగుతుంది. దానిని అవ్యభిచారి సతో ప్రధాన పూజ అని అంటారు. తర్వాత సతో రజో తమోల్లోకి వస్తారు. మీరు రజో తమోల్లోకి వచ్చారు కావున హిందువులని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు. తండ్రి అంటారు, వాస్తవానికి మీరు దేవీ దేవత ధర్మానికి చెందినవారు, కానీ మీరు చాలా పతితంగా అయిపోయారు. అందుకే మిమ్మల్ని మీరు దేవతలని చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అపవిత్రంగా ఉన్నారు. హిందూ అనే పేరైతే చాలా కాలం తర్వాత పెడతారు. మనమే పూజ్యులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సంగమయుగంలో పూజ్యులుగాను లేరు, పూజారులుగాను లేరు. మీరు ఏం చేస్తున్నారు? శ్రీమతమనుసారంగా పూజ్యులుగా ఇప్పుడు అవుతున్నారు. ఇతరులను కూడా అలా తయారు చేస్తున్నారు. మీరు బ్రాహ్మణులు, మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. మీరు బ్రాహ్మణులు, మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. పూర్తిగా పవిత్రంగా అయినప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, ఇది చాలా సహజం. వృద్ధ మాతలకు ధారణ జరగదు. అందుకే తండ్రి అడుగుతారు, నేను ఒక ఆత్మ అనైతే భావిస్తున్నారా? నేను ఒక ఆత్మను అని భావిస్తున్నారా? ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ ఏ కర్మలనైతే చేస్తుందో వాటి ఫలాన్ని మరుసటి జన్మలో అనుభవించవలసి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మలతో మాట్లాడతారు. తండ్రి అంటారు, ఓ పిల్లలు, ఆత్మాభిమానులుగా అవ్వండి. నిరాకార శివబాబా నిరాకారి ఆత్మలను చదివిస్తారు. నిరాకార బాబాలో జ్ఞానం యొక్క సంస్కారాలు ఉన్నాయి. వారికి శరీరం అయితే లేదు కనుక వారు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. ఈ యుక్తి ఎంత సహజమైనది. పదము కూడా ఒకటే, మన్మనాభవ. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. స్మృతితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనము బ్రాహ్మణులమని కూడా మీకు తెలుసు. తర్వాత సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్య శూద్రవంశీయులుగా అవుతారు. మనమే ఈ 84 జన్మల చక్రంలోకి వస్తాము. పైనుండి కిందికి దిగుతాము. తర్వాత బాబా వస్తారు. తప్పకుండా ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి పాతదిగా అవుతుంది. దీన్ని కొత్తదిగా తయారు చేయడానికి మళ్ళీ బాబా వస్తారు. ఈ విషయం అయితే బుద్ధిలో కూర్చుంటుంది కదా. మళ్ళీ బాబా వస్తారు అన్నది బుద్ధిలో అయితే కూర్చుంటుంది కదా. ఈ చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దీనితో చక్రవర్తి రాజులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతం అనుసారంగా పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలో ఏవైతే చెడు సంస్కారాలు ఏర్పడ్డాయో వాటిని జ్ఞానయోగాలతో సమాప్తం చెయ్యాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. రెండో పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా చదువును చదువుకోవాలి మరియు చదివించాలి. యోగ బలంతో పావనంగా అయ్యి రాజ్య పదవిని తీసుకోవాలి. వరదానము, తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను స్వయం ముందు వంగేలాగా చేసుకునేటువంటి హయ్యెస్ట్ పదవి యొక్క అధికారి భవ. ఏ విధంగా మహానాత్మలు ఎప్పుడు ఎవరి ముందు వంగరో వారి ముందు అందరూ వంగుతారో అదేవిధంగా తండ్రి ద్వారా ఎన్నుకోబడిన
సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ లేక మాయ యొక్క భిన్న భిన్న ఆకర్షించే రూపాల్లో స్వయాన్ని వంగేలా చేసుకోరు. ఎప్పుడైతే ఇటువంటి సదా వంగేలా చేసేటువంటి స్థితిలై ఉంటారో అప్పుడు హయ్యెస్ట్ పదవి యొక్క అధికారం ప్రాప్తిస్తుంది. ఇటువంటి ఆత్మల ముందు సత్యుగంలోని ప్రజలు స్వమానంతో వంగుతారు మరియు ద్వాపరయుగంలో మీ స్మృతి చిహ్నాల ముందు భక్తులు వంగుతూ ఉంటారు. స్లోగన్: కర్మలు చేసే సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నట్లయితే కర్మయోగులు అని అంటారు. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకు వస్తుంది అని కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవా సంకల్పాలు నడిచిన సెకండ్ యొక్క పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో బాబా తప్ప నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఇవి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు. సేవలో ఉన్నప్పుడు ఎంతైనా సాకారంలోకి వస్తారో, అందుకే ఏ సమయంలో ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితి లేకపోతే మోసపోతారు. ఓం శాంతి.